హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే ఎర్లీగా లేసామన్నమాట. నైట్ వచ్చేసి మా వారు అలాగే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇంకా షాపింగ్కి అయితే నిన్న ఈవినింగ్ 5:30కి వెళ్ళారనమాట. అది కూడా మార్కాపురంలో యాక్చువల్లీ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా వాళ్ళకి అనిపించింది దూరం వేరే ఊరు వెళ్ళి ఇంకా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నట్లయితే వచ్చేటప్పుడు ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అలాగే ఇంకా మా వారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా అందరు కలిసి ఇంకా మార్నింగ్ డిసైడ్ అయ్యి ఈవినింగ్ అయితే వాళ్ళైతే పొద్దుటూరుకి బయలుదేరారండి షాపింగ్కి. ఒక 8 మెంబర్స్ దాకా వెళ్ళారనమాట కారు వేసుకొని. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నైట్ 3 అయిందనమాట. మ్యాక్సిమం ఇంకా వాళ్ళు త్వరగా బయలుదేరిన ఇంకా 3 అవర్స్ జర్నీ అనమాట. ఇంకా మా ఊరు నుంచి ఇంకా పొద్దుటూరుకి ఇంకా మార్నింగే లేసేసి మేమైతే ఎర్లీగా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసామన్నమాట. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇంకా పప్పొంగలి చేసేసింది అమ్మ. అయితే ఇంట్లో బాగా తింటారనమాట పప్పొంగలి, చాలా ఫేవరెట్. అలాగే ఇక్కడైతే మా వారికి కాఫీ అనేది పెట్టేశానండి. అండ్ నెక్స్ట్ ఇంకా పల్లీలు అలాగే పచ్చిమిరకాయలు అన్నీ వేసి ఇంకా చట్నీ అయితే అక్కడ వేయించి పెట్టేసిందనమాట. ఇంకా చట్నీ ఒకటే పట్టాలి. ఇంకా పోపు అయితే ఇక్కడ వేసేసిందనమాట. రెండిట్లో ఒకటి వచ్చేసి పప్పొంగుల్లో అలాగే ఇంకొకటి వచ్చేసి చట్నీలో అయితే పోపు అయితే రెడీ చేసేసి పెట్టేసిందనమాట పక్కన అమ్మ. ఇంకా అమ్మ అయితే ఇంకా వంటగదిలో ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇంకా ఎందుకంటే మార్నింగే మా తమ్ముడు వాళ్ళైతే షాప్ అయితే ఓపెన్ చేయాలి కాబట్టి ఆల్రెడీ మా డాడీ అయితే మార్నింగే 8కి వెళ్ళిపోయారండి. ఎందుకంటే ఎర్లీగా ఆయన అయితే టిఫిన్ అనేది చేయకుండా వెళ్ళిపోతారనమాట. చాయ్ ఒకటి తాగేసి ఇంకా ఎందుకంటే పిల్లలు పనులకు పంపించాలి. మా తమ్ముడు వాళ్ళ షాప్లో వచ్చేసి ఒక 15 మెంబర్స్ దాకా పిల్లలు ఉన్నారండి, హెల్పర్స్. ఇంకా వాళ్ళు కూడా పనిలోకి పంపించాలి కాబట్టి ఇంకా మార్నింగే వెళ్ళిపోతారనమాట మా డాడీ. ఇంకా వచ్చేసి ఇంకా మా తమ్ముడు వాళ్ళు 9-9:30 అలా వెళ్ళిపోతారు. అందుకే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తుంది. ఇక్కడ నేనైతే షోకేస్లో ఉన్న ఫ్లేవర్ వాజ్లు అన్నీ తీసేసి క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి. ఒకసారి సరుపు నీళ్ళల్లో తీసేసి ఆ తర్వాత మామూలుగా నీళ్ళల్లో కడిగేసి పెట్టేశాను అనమాట. ఇవైతే ఆరడానికి అయితే ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకైతే ప్రతి ఒక్కటి ఫేవరెటే అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అంటే బయట మనము అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదా ఆన్లైన్లో చూసినప్పుడు ఇదంటే అది బుక్ చేసి పడేస్తాడనమాట. వచ్చిన ప్రతిసారి బాగుంటాయి కదా ఇవైతే షోగా. అందుకని నేనైతే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. నేను వచ్చిన ప్రతిసారి క్లీన్ చేయడం కుదరదు కాబట్టి ఇంకా పండగప్పుడు మాత్రమే కదండి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకునేది. అందుకే నేనైతే ఇంకా ఇవైతే హ్యాండ్స్ అండి, అంటే ఇవి వచ్చేసి పక్కన స్టాండ్ ఫ్లవర్స్ అండి. ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటాయి అన్నమాట. అందుకే నేను ఒకసారి మీకు ఫుల్ లెంత్లో చూపిస్తాను ఈ వీడియో. చూసారా ఎంత అంటే ఇవి 4.5 ఇంచెస్ అండి ఫ్లవర్ వాస్. చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కన ఫోటో దిగితే మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. నిజం చెప్పాలంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఉండడం చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇంకా ఆ వాతావరణం అది వేరండి. చాలా హ్యాపీగా ఉంటాం అనమాట తమ్ముడు వాళ్ళతో, నాన్న వాళ్ళతో, అమ్మ వాళ్ళతో. ఇక్కడైతే నా ఫోటో అనేది క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం దుమ్మబడింది. అది అయితే మా పెళ్ళి రోజు దిగిన ఫోటో అనమాట. ఇక్కడ వచ్చేసి గ్లాస్ ఐటమ్ అనేది నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇవి చూసారా చాలా ముద్దుగా ఉన్నాయి కుందేలు బొమ్మలు. ఇక్కడైతే నేను సర్ది పెట్టేసాను అనమాట. మీ ఇంట్లో పండగ వాతావరణం ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మొదలయ్యాయో లేవో కూడా నా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. కొత్త వాళ్ళకి కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నలుగురికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకొక విషయం, కొత్త వాళ్ళకి కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క లైక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం అండి, మీకు నచ్చితేనే నలుగురికి షేర్ చేయండి, లేకపోతే లేదు. ఇంకొక విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ రంజాన్ అండి. అండ్ హిందూస్ అయితే ఏమి, క్రిస్టియన్స్ అయితే ఏమి, అలాగే ముస్లిమ్స్ అయితే ఏంటండి వీఆర్ ఇండియన్స్ అండి. అండ్ నాకైతే అలాంటి విభేదాలు అనేవి భావోక్తలా అంటే అంటారు కదా, అలాంటి తేడాలు అయితే ఏం లేవు. వీఆర్ ఆల్సో ఇండియన్స్. అండ్ ఇంకా చెప్పాలంటే నాకు చాలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి.
అండ్ ఇంకా ఇక్కడ దాకా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా నేను అమ్మ షాపింగ్ అయితే చేయలేదు. ఇంకైతే ఇది కంప్లీట్ అయిపోయినాక ఇంకా షాపింగ్ అయితే బయలుదేరదాం అనుకున్నాము. కాకపోతే టైం అయితే చాలా అవుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తుంది అమ్మ. ఇంకా నేనైతే ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా పక్కన సర్ది పెట్టేసుకుంటే ఇంకా గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. నేను ఈ వీడియో కంపల్సరీగా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం అండి, అమ్మ వాళ్ళ ఇంట్లో షోకేస్ చాలా పెద్దదన్నమాట. అసలు ఎన్ని గ్లాస్ సామాన్లు, పింగాణి, అలాగే ఇంకా ఫ్లవర్ వాజులు, ఇంకా గ్లాస్ ఐటమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇంకొక విషయం అండి, ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటే మాత్రం ప్రతి ఇంటికి మహాలక్ష్మి కళ అంటారు కదా, అలా మాత్రం ఉట్టి పడుతుందన్నమాట. ఆడపిల్ల ఉంటే ఇంకొక హెల్ప్ అనేది ఉంటుందండి అమ్మ వాళ్ళకి. ఇక్కడ చూసాడా మొత్తం ఖాళీ చేసేసాను షోకేస్ అంతా. నేనైతే నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను కాబట్టి ఇవన్నీ ఖాళీ అయిపోయాయి అనమాట. ఇంకా నేను సర్దడం ఒకటే లేట్ అనమాట. ఇక గ్లాస్ ఐటమ్స్ అయితే పక్కనైతే ఆల్మోస్ట్ ఇంకా అవైతే క్లీన్ చేయాలి. ఇంకా క్లీన్ చేయడానికి అయితే కొంచెం లేట్ అవుతుందన్నమాట. నేను ముందుగా అయితే ఇవి ఫ్లవర్ వాసులు అని సర్ది పెట్టేసుకుంటాను. తర్వాత ఇంకా అవి ఒక్కొక్కటి తీసేసి క్లీన్ చేసేసి పెట్టేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను చూపిస్తానండి. ఇక్కడ చూసారా, ఇక్కడైతే ఫ్లవర్ వాసులన్నీ క్లీన్ చేసేసి నీట్గా పెట్టేశాను. ఆ బెడ్ లైట్స్ ఇలాగే ఇక్కడ ఉయ్యాలని చూసారా మొమెంట్ లాగా, అదైతే మా అక్క వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళ పిల్లలు, మా అమ్మ మా నాన్న మ్యారేజ్ డేకి అయితే ఇచ్చారనమాట. అవి వాళ్ళ గుర్తుగా అలాగే ఉంచేసానమాట. అవి పైన పెట్టేశానమాట. అండ్ అలాగే ఇక్కడైతే నైట్ షాపింగ్ అయితే వెళ్ళారు కదా, అవైతే నేను ఇక్కడ చూపిస్తానండి. చాలా దూరం వెళ్ళి షాపింగ్ అయితే చేశారు కాబట్టి ఏమేమి తీసుకొచ్చారో నేనైతే మొత్తం చూపిస్తాను. ఒక్కొక్కటిగా తీసి 3 బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. 3 బ్యాగ్స్లలో 3 బట్టలు ఉన్నాయండి. అలాగే టాల్స్ కూడా తీసుకొచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట. ఇది వచ్చేసి విజయన్ అండ్ టెక్స్టైల్స్ అనుకుంటా అండి, పొద్దుటూరు. అది కడప దగ్గర అనుకుంటా అండి. మీకు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్లలో పొద్దుటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇది అడ్రస్ అయితే నాకు అంత క్లారిటీగా తెలియదు, ఎందుకంటే నేనైతే వెళ్ళలేదు కదా, మా తమ్ముడు వాళ్ళు అయితే వెళ్ళారనమాట. అండ్ ఇది వచ్చేసి మా వారిదండి. ఈ కలర్ లేదని ఆయన అయితే తీసుకున్నారనమాట. దీని మీదకే బ్లాక్ ప్యాంట్ అయితే తీసుకున్నారు. అది మా అమ్మ వాళ్ళు పెట్టారనమాట పండక్కి. అండ్ ఆయన అయితే ఆల్మోస్ట్ తీసుకున్నారు వచ్చేటప్పుడే. ఇంకా ప్రతి పండగకి రంజాన్కి మా అమ్మ వాళ్ళే తీస్తారు కాబట్టి మా ఇద్దరికి వాళ్ళు ఇంకా సెంటిమెంట్, మేమే తీస్తాము ప్రతిసారి పండగకి అని, ఏదో వాళ్ళ ప్రేమ అనమాట. 2-3 ఉంటే అది వేరండి. ఒకే ఆడపిల్ల కాబట్టి ఇంకా ఏది కావాలన్నా ఇంకా నన్ను తీసుకెళ్ళి ఇష్టంగా తీపిస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి మా తమ్ముడు వాళ్ళవి అనమాట. క్లాత్ అయితే చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంది, కాటన్ అనమాట. ఈ ఎండాకాలం ఏంటంటే కాటన్ క్లాత్ కొంచెం ఒంటికి మంచిదన్నమాట. ఈ స్వెట్ పడినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కొంచెం రాయల్టీ అనమాట. ఇది షార్టింగ్ క్లాత్లో వచ్చిందండి. ఏంటంటే ఎక్కువగా బెంగళూరుకి, చెన్నైకి వెళ్తుంటాడు మా పెద్దమ్ముడు మీటింగ్స్కి. వీటి మీదకి అయితే కొంచెం సూట్ లాగా వేసుకుంటే బాగుంటుందని ఇవైతే తెచ్చుకున్నాడు అనమాట. ఒక్కొక్క ఒక్కొక్క షర్ట్ అనేది 25 అనేది పడిందండి. చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ అయితే. మ్యాక్సిమము తనైతే 2500 పెట్టి లేకపోతే 4000 పెట్టి అయినా తీసుకుంటాడు, ఎందుకంటే కొంచెం క్వాలిటీ బాగుండాలి, బ్రాండెడ్ షర్ట్స్ తీస్తాడనమాట మా తమ్ముడు. అండ్ దీంట్లో అయితే వాళ్ళు ఇంకా బనీన్స్ కూడా తెచ్చేసుకున్నారనమాట. కొత్త సంవత్సరం కాబట్టి అన్నీ కొత్తవి తీసి పెట్టేసుకుంటారనమాట పక్కనైతే. అండ్ దీంట్లో అయితే ఫ్యాన్స్ అనేవి ఉన్నాయండి, ఎందుకంటే వాటి మీదకి తెచ్చుకోవాలి కదా. ఇంకా కొన్ని తీసుకున్నారు, కొన్ని అయితే ఇంకా తెచ్చుకోలేదండి. ఇంకా నైట్ అయిపోయింది, 8కి షట్టర్ అయితే క్లోజ్ చేసేస్తున్నారంట అక్కడ. వీళ్ళు వెళ్ళేసరికి 8:30 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా అందుకని ఇంకా ఇదైతే నేను ఇందాక చూపించాను కదా, లైట్ కనకాంబరం కలర్ షర్ట్ మీదకి అయితే మా ఆయన బ్లాక్ ప్యాంట్ అనేది తీసుకున్నారు. ఇదైతే మా తమ్ముడిది అండి. అండ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగా తీస్తారనమాట బట్టలు. అసలు కాంప్రమైజే అవ్వరనమాట మా తమ్ముడు వాళ్ళు.
డబ్బులకైతే ఏముంది, షేడ్ అవ్వవు, అలాగే బాగుంటాయి, లాంగ్ టైంకి వస్తాయి అని వాళ్ళైతే బ్రాండెడ్సే తీస్తారండి. మ్యాక్సిమం వాళ్ళ బట్టలతో మా బట్టలతో పోల్చుకుంటే చాలా అంటే చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడైతే టవాల్స్ అయితే మా అమ్మ చెప్పిందనమాట ఫోన్లో వచ్చేటప్పుడు, టవాల్స్ కంపల్సరీ తీసుకురా ఇంట్లో అని. అండ్ ఇదైతే చాలా సాఫ్ట్గా ఉందండి, నిజంగా అసలు ఎంత మెత్తగా ఉందంటే బేబీస్ టవాల్స్ ఉంటాయి చూసారా, అలా ఉందన్నమాట. అలాగే ఇక్కడైతే వైట్ టవాల్ అని తెప్పించుకున్నాడు. ఇదైతే షాప్లో వేసుకోవడానికి తీసుకొచ్చాడనమాట. అంటే షాప్స్లో కుర్చీలు ఉంటాయి కదండి, అవైతే పెద్ద కుర్చీల మీద అయితే బ్యాక్ సైడ్ వేసుకొని కూర్చోవడానికి అయితే నేను ఒకటి తెప్పించాడనమాట. అలాగే ఇంకా కర్చీఫ్లు ఇంకా వగేరా వగేరా చాలా అంటే తీసుకొచ్చుకున్నారనమాట. నాకైతే టవాల్స్ చాలా బాగా నచ్చాయండి క్వాలిటీ పరంగా అయితే. ఇది 150 ఒకటి పడిందనమాట. నిజంగా అసలు ఎంత మెత్తగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. అలాగే పొడవు వెడల్పు చాలా బాగున్నాయండి. ఇంకా మనమైతే హోల్సేల్గా తీసుకునే మాట అయితే వేరే ఊరు వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే మా తమ్ముడు వాళ్ళ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా షాపింగ్ మొదలు అవ్వలేదు. ఇంకా ఇక్కడైతే నేను మొత్తం క్లీన్గా సర్దేసి పెట్టేశానమాట. ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో షోకేస్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అసలు 1 అవర్ 2 అవర్స్ పడుతుంది ఎంత క్లీన్ చేసుకొని నీట్గా సర్ది పెట్టేసరికి. చాలా బాగుంది. ఇక్కడైతే ఫొటోస్ దిగితే ఇంత బాగా వస్తాయి అన్నమాట. సరే అబ్బా, ఇంకా మీ పండగ షాపింగ్స్ అలాగే మీ పండగ పనులు ఎంత దాకా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళకి కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి. ఇక్కడైతే గ్లాస్ ఐటమ్స్ కూడా క్లీన్గా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. అమ్మ అయితే ఇంట్లో అయితే ఎక్కువగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇల్లు అయితే ఎంత క్లీన్గా ఉంచుతుందంటే మా అమ్మ అంత క్లీన్గా ఉంచుద్ది అనమాట. ఇంకా నేనే ఒక్కోసారి ఎలా పడితే అలా ఉంటాను, కానీ మా అమ్మ అయితే అస్సలు బాగలేకపోయినా కూడా పాపం తను నీట్గా చేసుకొని ఆ తర్వాత మెడిసిన్స్ వేసుకొని పడుకుంటుంది అంతగా బాగాలేనప్పుడు. ఇంకా ఫైనల్లీ ఇంకా ఇటు సైడ్ అయితే అటుపక్క గ్లాస్ ఐటమ్స్ అయితే చూపించాను కదా, ఇంకా ఇటు సైడ్ గ్లాస్ ఐటమ్స్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. ఈ డోరు ఇక్కడ చూసారా, ఈ గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఒకసారి తెప్పించానమాట. ఒంగోలు పోయినప్పుడు, గుంటూరు పోయినప్పుడు, విజయవాడ పోయినప్పుడు ప్రతి ఒక్క చోట మేమైతే ఏదో ఒకటి గుర్తుగా తెచ్చుకుంటామన్నమాట. ఆ కుండలు అయితే శిల్పారామంలో తీసుకున్నామన్నమాట. ఇంకా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ జ్యూస్ గ్లాసెస్ అనేవి బెంగళూరు నుంచి తెప్పించాడు. అండ్ ఇవైతే ఇంకా లోకల్లోనే తీసుకున్నామన్నమాట. తిరునాళ్ళు అనేది జరుగుతుందండి మార్కాపురంలో. అప్పుడైతే తిరునాళ్ళకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఐటమ్ అనేది మేము ఒక 10,000 పైనే షాపింగ్ చేస్తామన్నమాట. ఈ కుండలలో అమ్మ అప్పుడప్పుడు అయితే ఎండాకాలం కాబట్టి ఒక 2 ఐస్ తీసింది పక్కకి. పెరుగు తోడేసుకుంటే చాలా బాగుంటుందండి. మట్టి కుండల్లాగే ఉంటాయి అవి కూడా. అండ్ గ్లాస్ ఐటమ్స్ చూసారా, బెంగళూరు నుంచి తెప్పించాడు. ఇంకా టోటల్లీ ఇంకా షోకేష్ టూర్ అనేది ఇంకా చూసేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.